గినే ఏం అర్హుడైనా నాకు అర్థం కాలే. పెద్దల సభకు చిన్నోడు 31 ఏళ్లకే మండలికి బల్మూరి వెంకట్ అతి చిన్న వయసులో ఎన్నికవుతున్న నేతగా రికార్డ్. నామినేషన్ల దాఖలు చేసిన బల్మూరి మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవమే. 22న అధికారికంగా ప్రకటన. పెద్దల సభ శాసన మండలికి చిన్నోడు బల్మూరి వెంకట్ ఎన్నికవుతున్నారు. ఇదే వార్త కనుక ఇప్పుడు ఇదే ఇట్లనే 31 ఏళ్ల పిల్లానికి కేసీఆర్ ప్రభుత్వం ఉండిస్తే గనక దేంట్లో నిష్ణితుడా వాడు? గవానికి ఇచ్చుడేందా? ఎట్లెట్లిచ్చిన వానికి? ఏ రంగంలో నిష్ణితుడా వాడు అను. మరి నిజంగానే ఏం చేసింది బల్మూరి వెంకట్? NSUIలో ఉండే, అది కాంగ్రెస్ అనుబంధ సంస్థ. దాంట్లో ఉంటే పెద్దల సభ పంపుడేంది? ఏ అంశం మీద మాట్లాడతాడు ఇప్పుడు పోయి చెప్పు జరా. కేవలం కేసీఆర్ బొమ్మను ఒక గాడికి గట్టి ఊరేగించినందుకు ఇట్లాంటి వెక్కిలి చేసే వెక్కిలి మనుషులకు ఇస్తారా పెద్దల సభల? ఏమన్నా పీకి కట్టలు కట్టిండా? లేకపోతే తెలంగాణలో నిరుద్యోగుల తరపున ఎప్పుడన్నా పోరాడిండా? ఏం చేసిండు గొప్పతనంగా చెప్పురు జరా. అసలు పెద్దల సభకు విలువ లేకుండా పోయిందా? శాసన మండలి అనేది శాసనాలను నిర్మించే ఒక సభ. అది ఓ విధంగా చెప్పాలంటే ఎమ్మెల్యేల కంటే కూడా శాసనసభలో ఉన్న వాళ్ళకు సబ్జెక్ట్ ఉండాలి, విషయ పరిజ్ఞానం ఉండాలి. ఏ విషయ పరిజ్ఞానం ఉన్నది? 4 గాడిదలను కొట్టుకొని రారా అని చెప్తారేమో రేపు. వచ్చేటప్పుడు 4 గాడిదలను కొట్టుకొని రారి శాసన మండలికి, ఆ గాడిదలోకి ఎవరో బొమ్మలు కట్టాలి, ఎవరో బొమ్మలను కట్టి ఊరేగించాలి అని గవి చెప్తారేమో రేపు శాసన మండలికి పోయి. గివ్యా మీ కథలు. ఇప్పుడు ఈయన ఏంటిది? ఓసి. ఈయన వెలుమే, కేసీఆర్ చుట్టమే. వెలుమ కాబట్టి ఆధిపత్య కులం కాబట్టి 31 సంవత్సరాలకి ఇచ్చింది. అద్దంకి దయాకర్ సబ్జెక్ట్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 10 ఏళ్ళు ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు. ఇన్ని చేసినా అద్దంకి దయాకర్కు సీట్ రాలే. ఎందుకు? అద్దంకి దయాకర్ అణగారిన వర్గాలకు సంబంధించిన బిడ్డ. ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత కొట్లాడినా రాలే. అద్దంకి దయాకర్కి ఎందుకు ఇవ్వలే అంటే, ఇప్పుడు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి అన్నాడు కదా, చూడుర్రి మనము కోమటిరెడ్డి వేకాలు ఉంటూ పోతే బో అని ఒక బూతు జారిండు. చేలో కథ రేవంత్ రెడ్డికి చెక్కు పెట్టిండు ఆయన. అప్పుడు మమ్మల్ని ఇట్లా అన్నాడు, ఎట్లిస్తావు కథం అటు పక్కన పెట్టిండు. 31 సంవత్సరాల పిల్లగాని తీసుకొచ్చి కూర్చోబెట్టిండు. ఇట్లుంటాయి ఆధిపత్య కులాల స్నేహాలు రాజకీయంలో. అది మనకు తెలిసి పాడు కాదా, చెప్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం పోయి మాట్లాడతాడు చూద్దాం. అయ్యో బల్మూరి వెంకటాల పోయి కూర్చున్నాడు, శుభాకాంక్షలే. 31 సంవత్సరాలకు రికార్డు కొట్టినావు, శుభాకాంక్షలే. కానీ ఏ సబ్జెక్టు పోయి మాట్లాడతావు శాసన మండలిలా? ఏ అంశం ఎత్తుకొని మాట్లాడతావు శాసన మండలిలా? నేను అందుకే అంటున్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైతే ప్రతిపక్షంలో ఉంటుందో వాళ్ళని గెలిపియాలి. అప్పుడు పోయి కొట్లాడతారు అక్కడ.